అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. కుటుంబం ఒక చెట్టు, నీడనిస్తుంది. కుటుంబం ఒక పుస్తకం, జ్ఞానాన్నిస్తుంది. కుటుంబం ఒక ప్రయాణం, తోడునిస్తుంది. కుటుంబం ఒక దేవాలయం, దీవెనలిస్తుంది. అలాంటి కుటుంబాల కలయికే మనం. ఫ్రెండ్స్, ఈరోజు మన టైట్ ప్లస్ మనంలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ వత్సవాయి నుంచి చెన్నావారి కుటుంబం. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా. వత్సవాయి బాలురం వన్నె తెచ్చు వారడం వద్దిల్ల కోరుచు వందనం. అంటే వందనం, అభివందనం. అసలు ఊరి పేరు చెప్పగానే ఒక జోష్ వచ్చింది. కుటుంబం పేరు చెప్పగానే ఇంకా జోష్ వచ్చింది. వెరీ గుడ్. ఆహా, మొత్తం లేడీస్ డామినేషన్ అంతేనా? మేము 4 తరాలు వచ్చాం సార్. హాఫ్ సెంచరీ చేసాం. హాఫ్ సెంచరీ. ఎస్. అంటే పైనేదో లేదే మన. సరే, ఒకసారి చెప్పండి ఫ్యామిలీ గురించి. నా పేరు శైలజ అండి. కృష్ణా జిల్లా వత్సవాయి నుంచి వచ్చాను. ఈయన మా చెన్నావారి ఫ్యామిలీకి పెద్ద తాతయ్య, నానమ్మ. ఓ, వెరీ గుడ్. తర్వాత తను మా అన్నయ్య అండి, మా పెద్దనాన్నగారు అబ్బాయి. ఈ తాతయ్య వాళ్ళ అబ్బాయి, బాబాయి. ఈయన పెద్ద ఇంకో బాబాయ్ అండి, ఇంకో బాబాయి, బాబాయి, బాబాయ్. బాబాయిలందరూ ఒకటే డ్రెస్. తర్వాత ఆయన మా మామయ్య గారండి, మేనత్త గారి భర్త. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు, మా మేనత్త, నమస్తే. మా నానమ్మ, మా పిన్ని తను మా మేనత్త గారు అమ్మాయి. నమస్తే అమ్మ. తను మా వదినే, మా అన్నయ్య భార్య. తను మా పిన్ని వదినే అన్నయ్య, అటు మామయ్య, మా మామయ్య గారు అబ్బాయి, మా తమ్ముడు, మా వదిన గారు తమ్ముడు, వాళ్ళ భార్య, మా చెల్లెలు, పిన్ని ఈ బాబాయ్ గారి భార్య, ఓకే, మా చెల్లెలు, మరిది గారు, తమ్ముడు గారు, అక్క, అత్త, మేనత్త, మా మరదలు వాళ్ళ బాబు, తమ్ముడు వాళ్ళ బాబు, తన చెల్లెలు, అక్క వాళ్ళ పాప, మా బాబు, తను చెల్లెలు వాళ్ళ ఆయన గారు, తమ్ముడు, మా మేనల్లుడు, మేనకోడలు, చెల్లెలు, ఓకే, మా మేనకోడలు, మా తమ్ముడు, చిట్టి తమ్ముడు, మా అమ్మాయి, అబ్బాయి, మేనల్లుడు. అమ్మయ్యా. నా పేరు చెన్న వెంకటేశ్వరరావు, మా శ్రీమతి వెంకటలక్ష్మి. మా నాన్నగారు పేరు చెన్న లక్ష్మీనారాయణ, మా అమ్మగారి పేరు సీతమ్మ. వారికి 9 కుమారులు, 9 కుమార్తెలు. వారికి అందరు కలిపి 100 మంది సంతానం పైన ఉన్నారు. వారిలో ఒక భాగం ఇది. కోహ్లీ సెంచరీ కొట్టడం కాదు, వారిలో ఒక భాగం చెన్నావారి ఫ్యామిలీ సెంచరీ కొట్టింది. సో ఇప్పుడు మనలోకి మీరే కాదుగా ఇంకో కుటుంబం కూడా మన కోసం ఎదురు చూస్తోంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి కొత్త కాపు వారి కుటుంబం. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప, టాపులేసి పోదే పోదే పాప. రారో రారో నా
శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో అడుగుండి మైకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాదండి, మీరు ఇప్పుడు ఇలా డాన్స్ చేస్తున్నారంటే మీరు అప్పట్లో అసలు రితం అదిరింది కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ నిజంగా ఆనందం వేసింది మీరు అంత బాగా డాన్స్ చేస్తూ. నాకైతే నేను అసలు డాన్స్ చేయను, చాలా భయం నాకు. మిమ్మల్ని చూడగా నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్. సరే, ఫ్యామిలీని పరిచయాలు ఎవరు చేస్తున్నారు? నేను హేమలత, పెద్ద బాబాయ్, పిన్ని, మామయ్య, మరదలు, తమ్ముడు, చెల్లి, మరదలు, తమ్ముడు, తమ్ముడు, మరదలు, అక్క, అక్క, చెల్లి, మరది, అక్కడ తమ్ముడు, 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 చెల్లి, చెల్లి, మరదలు, మధ్యలో కూతుళ్ళు మరదలు. ఇద్దరు, కూతుళ్ళు తర్వాత ఇద్దరు, మరదలు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. తర్వాత మళ్ళీ కూతుళ్ళు ఇద్దరు, తమ్ముడు, అక్కడ తమ్ముడు, వాడు మేనల్లుడు, వాడు మేనల్లుడు, ఇక్కడ కొడుకు, అక్కడ చెల్లి, అక్కడ ఇంకా తమ్ముడు, చెల్లి. చెల్లి, చిన్న చెల్లి. ఓకే, సో మీరంతా హైదరాబాద్ నుంచేనా? హైదరాబాద్ నుంచి. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏంటంటే మీ అందరిలో నుంచి ఒక నలుగురు ఇక్కడికి రావాలి, అలాగే మీలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి. ఆ నలుగురు డిసైడ్ అయిపోయారా? వచ్చేయండి, అలాగే మీరు వచ్చేయండి. సో ఫస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఒక్కరే ఆడాలి మీ నలుగురిలో నుంచి, అలాగే మీలో నుంచి ఒక్కరే. వాళ్ళు ఎవరో డిసైడ్ అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. మూడు ముళ్ళు. ఓకే, ఈ ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే 60,000 గెలుచుకోవచ్చు. చెన్నవారి ఫ్యామిలీ 30,000 గెలుచుకోవచ్చు, అలాగే కొత్త కప్పు గారి ఫ్యామిలీ మీరు కూడా 30,000 గెలుచుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్. సో మీ ఫ్యామిలీ నుంచి శైలజ్ గారు రండి. నర్మద గారు, మీరు ఇటున్నారు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ మీతోనే మొదలు పెడతాం. ఫస్ట్ క్వశ్చన్ మీకే. మీరు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్, మీరు జాబ్ ఎంప్లాయ్. ఓ, జాబ్ ఎంప్లాయ్, గుడ్. ఓకే, మీ మొదటి ప్రశ్న, సీట్ బెల్ట్ ఉండే వాహనాలు ఏవి? కారు, లారీ, జీపు, బస్సు, ఫ్లైటు. లారీకి ఉంటాయా బెల్ట్లు? వేస్తున్నారు ఈ మధ్య. అంటే ఈ మధ్యన వేస్తున్నారండి. అయినా సరే లేట్ అయిపోయారు కదా, ఎందుకు? రాలేదు. మీ శ్రీవారు మీరున్నారు గుర్తొచ్చారు. కాదు, మీరున్నారు కదా ఎదురుగా. మీకు మీ శ్రీవారు గుర్తొచ్చారు. అబ్బా, ఈజీ కదా. చాలా ఈజీ. ఇంకా నెక్స్ట్ మిస్ అవ్వకండి, కాన్సన్ట్రేట్ చేయండి. Yes. లేదా కళ్ళు మూసుకోండి, నన్ను చూడకండి. ఓకే. నర్మద గారు రెడీయా? ఎస్ సార్. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, అవయవ దానం అంటే ఏమేం చేస్తాం? హార్ట్, కిడ్నీ, లివర్. మీరు అది ఇరక్కొడితే. సో హార్ట్, కిడ్నీ, లివర్. ఇది కూడా చాలా దానాల్లో అతి గొప్ప దానం. గొప్ప దానం. కళ్ళు కూడా ఎస్ సార్. మనం మన కళ్ళతో మిగతా వాళ్ళు లోకాన్ని చూడొచ్చు. కొత్త కాపు వారి ఫ్యామిలీ 5,000. Hula la la la, dito hula la, vívale, hey hey, galotele la. Hula la la la, dito hula la, బోని. hula la. క్వశ్చన్ నెంబర్ 2, దోమలు నివారణకి వాడే పద్ధతులు ఏమిటి? దొమతెర, కాయిల్స్, ఆల్అవుట్. కాయిలు ఆల్అవుట్ ఒకటే కదా? కాదా? కాదండి, కాయిల్, టాటా కాయిల్స్ ఉంటాయి కదా, ఆల్అవుట్. ఉండండి,
లిక్విడ్ అని ఉండొచ్చు. ఆల్ అవుట్ చాలా ఉన్నాయి అనుకుంటా. ఆల్ అవుట్ అంటే దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. బట్ దోమలకు కూడా ఆల్ అవుట్ ఆల్ ఉంది. అవుట్ ఉంది. దోమ తెర అది ఇప్పుడు కనిపించట్లే కదా? అవునండి. గ్రామాల్లో ఉందా? ఉన్నాయండి. సిటీస్ లో ఉన్నాయా? సిటీస్ లో లేవండి. అంటే పిల్లల కోసం ఈ నెట్స్ పెడుతున్నారు. అవునండి. ఇస్తున్నాంలేండి 5,000. time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chitamola. It's time to party now. Rave oh pilla. ఓకే గుడ్. Kante goppola. Kanta pilla. ఓకే, సో ఇక్కడ 5 అక్కడ 5, కానీ మీరు ఒక ప్రశ్న ముందున్నారు కాబట్టి జవాబుతో మీకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది లీడ్లో ఉండడానికి. నెంబర్ 2, పెన్స్లో. ఆ పెన్స్లో ఉండే రకాలు ఏమిటి? జెల్ పెన్, బాల్ పెన్, ఇంక్ పెన్. జెల్లు, బాల్, ఇంక్. ఎందుకు అంత ఆలోచించారు? స్కెచ్ పెన్ ఉంది, మార్కర్ ఉంది, గ్లిట్టర్. యా, తక్కువ గెలుచుకున్నారు కానీ గెలిచారు. 2,000. పులేసిపోతే కన్నే కొట్టాబంటే పులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో. స్పీడ్ గా చెప్పండి, బాగానే చెప్పారు ఇందాక. 3వ ప్రశ్న, పక్షులకి ఉండే శరీర భాగాలు ఏమిటి? రెక్కలు, కాళ్ళు, చేతులు. చేతులు ఉంటాయా? ఉంటాయండి. పక్షులకు ఉండవు. ఉంటాయండి. ఏ పక్షులకు చెప్పండి. బాతులు. ఆ? రెక్కలు, కాళ్ళు, తోక, ముక్కు, తోక, ముక్కు, తల. కళ్ళు. ఇలాగా మీరు ఇలాగా కన్ఫ్యూజ్ చేతులు ఉండవండి. ఉంటాయండి చేతులు. ఆహా. ఆహా. క్వశ్చన్ నెంబర్ 3, నీటిలో చేపలని వేటాడే పక్షులు ఏవి? బాతు, కమాన్. బాతు, అయ్యో పాపం అయ్యో పాపం. కొంగ, గద్ద వస్తుంది తెలుసా? గద్ద అని వస్తుంది. ఈవెన్ లక్కు పెట్టారు కింగ్ ఫిషరు. అబ్బా. ఓకే, ఇది చాలా ఈజీ. నెంబర్ ప్లేట్ అవసరం లేని వాహనాలు ఏవి? నెంబర్ ప్లేట్. సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్. ఇంకా అయిపోయింది అక్కడ. అబ్బా, సరే. సైకిల్, రిక్షా, ఎడ్ల బండి, గుర్రబండి. చూసారా, సింపుల్ గా ఉంటాయి కానీ ఆ టైంలో రావు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, మన ప్రతిబింబం కనిపించే వస్తువులు ఏమిటి? అద్దం, మొబైల్ స్క్రీన్, వాటర్. అద్దం ఓకే. మొబైల్ స్క్రీన్ లో కనిపిస్తుంది, ఈ మధ్య అదే కదా. వాటర్ లో కనిపిస్తుంది. మీకు అద్దం, మొబైల్ స్క్రీన్ ఒకటి ఈ మధ్య సెల్ఫీస్. ఎక్కువ ఇవి. yes sir. అలాగే ఓకే, అద్దం, మొబైల్ వాటర్, స్క్రీన్, వాటర్. అలాగే ప్లేట్ లో కూడా చూడొచ్చు. ప్లేట్, yes. అండ్ మొబైల్. yes. 3,000. చల్లవ జజ్జనక మమ చల్లవ జజ్జనక మమ. 5వ ప్రశ్నకు వచ్చాం. మీరు 10,000లో ఉన్నారు, మీరు 5,000లో ఉన్నారు. టకా. ఈ పాటికే మీరు 15,000లో ఉండాల్సింది. అయినా చివరి ప్రశ్న, మీరు 5,000 గెలుచుకుంటే ఈక్వల్ అవుతారు. వడ్లు మిల్లులో, ఆ వడ్లు మిల్లులో వేస్తే వచ్చే పదార్థాలు ఏమిటి? తౌడు, బియ్యం, వరిపట్టు. 5,000. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. అమ్మయ్యా, 10,000కి వచ్చాం. ఇప్పుడు ఫైనల్ 1 మీరు చెప్పేస్తే యూ కెన్ టేక్ ఎ లీడ్, లేదా ఇద్దరు ఈక్వల్ అవుతారు. ఓకే, 2 లెట్ బోర్డ్స్ ని ఎక్కడెక్కడ చూస్తాం? హౌస్ రెంట్, లీజ్, హౌస్ లీజ్, లీజ్. బిల్డింగ్. అయ్యో పాపం అయ్యో పాపం. ఇప్పుడు హౌస్, షాప్స్, బిల్డింగ్స్. Buildings. అబ్బా, ఒకటే మిస్ సార్. ఇంత ఈక్వల్ గానా? ఇంత balance మనం మనం. ఇప్పుడు ఎలా వచ్చి కౌగులించుకోండి ఇద్దరు.
ఓకే గుడ్, ఈక్వల్ గా ఉన్నారు. 10,000 10,000. సో ఫస్ట్ రౌండ్ సెలబ్రేట్ చేసుకున్నారు బానే, ఎందుకంటే ఇక్కడ 10,000, ఇక్కడ 10,000. మరి రెండో రౌండ్ లో కూడా ఈక్వలా కాదా, మరి ఆట ఏమిటో ఆ గొడవ ఏమిటో మీరు రెడీగా ఉన్నారా? రెడీ సో దంపతులే ఆడాల్సిన గేమ్ ఇప్పుడు మీరే, ఎందుకంటే ఈక్వల్ గా ఉన్నారు. హైయెస్ట్ లో ఉన్నవాళ్ళు యాక్చువల్గా ఆడతారు ఈ సెకండ్ రౌండ్. ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి మీరు కుడి చేతి వైపు ఉన్నారు కాబట్టి మీరే ఆడతారు. గెట్ రెడీ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏవండోయ్ ఆడండోయ్. సో మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 6 years. 6 years. ఓకే గుడ్. పిల్లలు? ఒక పాప పాప వచ్చిందా? మనసు. హాయ్. ఇప్పుడు ఈ బెలూన్ని ఊది, యా ఇక్కడేమో మీరు 2 చేతులతో ఊదొచ్చు. ఓకే టోటల్గా ఊది ఈ గ్లాస్ని మీరు ఈ బెలూన్తో బ్యాలెన్స్ చేసి ద సెన్స్ గ్రిప్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంక హ్యాండ్స్ యూస్ చేయకూడదు. ఈ బెలూన్ సహాయంతోనే గ్లాస్ని జంప్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పిరమిడ్ ఫామ్ చేయాలి. సో ఇద్దరు కలిసి వెళ్ళాలి. సో 6, 5, 4, 3, 2, 1 పిరమిడ్ ఫామ్ చేయాలి. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో, అంటే ఆ పిరమిడ్ ఎప్పుడైతే అయిపోతుందో మీరు ఆ బజర్ నొక్కాలి. సో బజర్ టచ్ చేయగానే ఇక్కడ ఆ టైమింగ్ ఆగిపోతుంది, అమౌంట్ ఆగిపోతుంది, అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. ఓకే. సో ఇందులో కూడా మీరు గెలుచుకోవచ్చు. క్లియర్? ఓకే. ముఖ్యంగా ఇక్కడి నుంచి మొదలవుతారు కదా, ఇది దాటిన తర్వాత మాత్రం మీరు ఊదేంత వరకు యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్స్. ఆ తర్వాత మీరు ఆ బెలూన్ గ్రిప్తోనే గ్లాస్ని అక్కడికి తీసుకెళ్ళాలి, బోర్లో ఉంచాలి, ఇక్కడికి రావాలి. క్లియర్? ఒకవేళ అదే బెలూన్ మీ చేతిలో ఉంటే అదే బెలూన్ వచ్చి మళ్ళీ ఊదొచ్చు. బెలూన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో బెలూన్ తీసుకోవచ్చు. మీకు కూడా సేమ్ పాయింట్స్. ఓకే, రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Good. Come on. ఇంకో ఒక్కటే. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే మీరేంటి జింకలాగా ఎగురుతున్నారు? వాట్, మీరు పులి.
ఇప్పుడు నాన్న అమ్మ ఎంత గెలిచారు తెలుసా? ఎంత? 10,000. సుబద్దలైపోయే పిచ్చిలోన పీచు బద్దలైపోయే ట్రాక్స్ బద్దలైపోయే సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలైపోయే పోయే. సో ఇప్పుడు 10,000తో 20,000. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి మీకు ఒక విధంగా సెకండ్ ఆడే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏమో ఇలా చేస్తే కొంచెం స్పీడ్గా చేయించాము. వచ్చేయండి. ఓకే, అర్థమైపోయింది కదా? సో బెలూన్స్ ఈ గ్లాసులు అక్కడ తీసుకెళ్ళడాలు, పిరమిడ్ ఫామ్ చేయడాలు, బజర్ నొక్కడాలు, మీరు గెలుచుకోవడాలు. మేము 50,000 ఇవ్వడానికి రెడీ, 10,000 ఇవ్వడానికి రెడీ. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. గుడ్. సో ఎంజాయ్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు లీడ్ లో గెలిపారు. కొత్త కాపు వారి ఫ్యామిలీ 30,000. బట్ మీరు పక్కనే ఉన్నారు చెన్నావారి ఫ్యామిలీ 20,000. మూడో రౌండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 60,000 గెలుచుకోవచ్చు ఇందులో. ఇంకో తమాషా ఏంటంటే ఈ రౌండ్ లో ఒకే కుటుంబానికి ఇస్తాం. ఇంతవరకు మీకు ఇచ్చాం ఈ 2 రౌండ్లలో. ఈ రౌండ్ లో మాత్రం ఒకరికే ఇస్తాం. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరే. ఇప్పుడు ఈ రౌండ్ లో ఏంటంటే లక్కు. సో ఎవరు మీ లక్కీ హ్యాండ్? మా మామయ్య గారు. మావయ్య గారు రమ్మనండి అయితే. సో మావయ్య గారు మీరు ఇక్కడ నిల్చోవాలి, ఆవిడ అక్కడ నిల్చుంటారు, మీరు దీన్ని తిప్పుతారు. ఇదేంటంటే చూసారా 2 3 4 5, ఎట్ని చూసినా 2 3 4 5. మీరు తిప్పిన తర్వాత అది 3లో ఆగింది అనుకోండి, నేను అడిగే ప్రశ్నకి ఆవిడ 3 సమాధానాలు చెప్పాలి. ఒకవేళ 2లో ఆగితే అదే లక్ అనమాట. ఎంత కష్టమైన ప్రశ్న అయినా 2 సమాధానాలు చెప్పేస్తే చాలు, 20,000 గెలుచుకోవచ్చు. ఎవరు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు చెప్తారో వాళ్ళే రౌండ్ గెలిచినట్టు. ఒకవేళ ఇద్దరు ఈక్వల్ గా చెప్తే టై అవుతుంది, మళ్ళీ లక్కీ హ్యాండే డిసైడ్ చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 సూపర్ 5. తిప్పండి.
రెండు వరకు వచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. 4 కాబట్టి మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కొంచెం బ్రైట్గా ఉండండి, బ్రైట్గా చెప్పండి. హౌస్ వైఫ్. ఎస్, గుడ్. సో మీ మొదటి ప్రశ్నకి మీరు 4 సమాధానాలు చెప్పాలి. ఓకే. ఓకే, మీ మొదటి ప్రశ్న, కొమ్మలు లేని చెట్లు ఏవి? సొరకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, కమాన్ టైం. గుమ్మడికాయ, కమాన్. సొరకాయ, Come on, గుమ్మడికాయ, 4. చిక్కుడుకాయ, బుడకాకరకాయ. యాక్చువల్గా తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత అంటే చెట్టు, వీటికి తీగలు ఉంటాయి కదా అనేసి. ఖర్జూర చెట్టు, అరటి చెట్టు, కొమ్మలు ఉండవు కదా. ఆహా, యు మిస్డ్ ఇట్. చెప్పండి మళ్ళీ గట్టిగా. ఏమంటే కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఇంత ఆడుతుందో? మీరు మామూలుగా ఆడట్లేదు. మీరు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, అలా అంటున్నారు. అందుకనే అంత ఆడుతుంటే మీరు అది ఎందుకు ఆగుతుంది? ఓకే, 3లో ఆగింది. సో 3 సమాధానాలు చెప్పాలి. ఇందాక మిస్ అయిపోయారు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి. 20,000 గెలుచుకోవచ్చు. 10 సెకండ్లే టైము. మీ రెండవ ప్రశ్న ప్లీజ్. తెలుగు ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ పేర్లు చెప్పండి. బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, అలీ. ప్రశ్న అందుకనే పూర్తిగా వినాలి. తెలుగు ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ అన్నాను. మేల్ కామెడియన్స్ ఏంటిది? కృష్ణ భగవాన్, అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ. ఏంటి? బ్రహ్మానందం గారు హీరోగా చేశాడు. ఆయన ఫస్ట్ కమెడీనే కదా. కృష్ణ భగవాన్ హీరో చేశాడు. ఫస్ట్ కమెడీనే కదా. ఆలీ హీరో చేశాడు. ఆయన వేణుమాధవ్ కమెడియన్సే హీరో కదా. చేశాడు. వాళ్ళ ఇండస్ట్రీలోకి వచ్చింది కమెడియన్స్ కానీ కదా. ఒక ఎంఎస్ నారాయణ రైట్ ఆన్సర్ అనుకుంటా. లేదండి, 4 రైట్ ఆన్సర్స్. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. గుడ్. ఏమండి, ఇప్పుడు ఏం ఆడకుండా సిన్సియర్గా రెడ్లో పెట్టాలి మీరు ఇప్పుడు, లేకపోతే గొడవలు అయిపోతాయి. ఓకే, చెప్పండి. ఓయ్ 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 ఓయ్. మూడో ప్రశ్న ప్లీజ్. కంకి రూపంలో పండే పంటలు ఏమిటి? మొక్కజొన్న కంకి, జొన్న కంకులు, టైం కమాన్. ఇంకా మొక్కజొన్న, జొన్న, వరిచేను. ఎందుకు అంత ఆలోచించారు? గుర్తు రాలేదు. రాగి, సజ్జలు. ఓకే, రైట్ ఆన్సర్. కమలపోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. మామగారు రండి. పెద్ద ఆవిడ డాన్స్ అదరగొట్టారు, మీరు అదరగొడుతున్నారు. టోటల్గా అదరగొట్టారు. సూపర్. ఇప్పుడు మీరు 2 చెప్పారు కాబట్టి
కానీ మీరు 40,000 గెలుచుకున్నారు. మీరు కానీ 3 చెప్పేస్తే వాళ్ళకి 40,000 ఇవ్వను, మీకే 60,000 ఇస్తాను. బట్ 3 చెప్పాలి. మీరు 2 చెప్తే అప్పుడు మళ్ళీ మావయ్య గారు డాన్సే. నువ్వు వచ్చే నాన్న, నీతో పాటు నీ లక్కీ హ్యాండ్ తెచ్చుకో. సిస్టర్. సిస్టర్, గుడ్, రండి చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? నేను కెనరా బ్యాంక్ మేనేజర్. ఓ గుడ్. మొదటి ప్రశ్న ప్లీజ్. స్టేడియంకి వచ్చి ప్రేక్షకులు వీక్షించే ఆటలు ఏవి? క్రికెట్, వాలీబాల్, ఫార్ములా 1 రేసింగ్ అండ్ హాకీ, కబడ్డీ. క్రికెట్, హాకీ, ఫార్ములా 1 రేసింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్. అవన్నీ చెప్పలే మీరు. అంటే టెన్నిస్. సరే, అన్ని చెప్పకపోయినా రైట్ ఆన్సర్. Let's do Kumudo. సో యాక్చువల్గా ప్రపంచంలోనే ఎక్కువగా వీక్షించే గేమ్ ఫుట్బాల్. మొన్న జరిగింది వరల్డ్ కప్ ఫుట్బాల్. క్రికెట్ కూడా ఇప్పుడు మామూలుగా లేదు, బాగా చూస్తున్నారు. కబడ్డీ కూడా బాగా పెరిగింది రీసెంట్గా. సరే, హాకీ మన నేషనల్ గేమ్. ఈవెన్ బ్యాడ్మింటన్ కూడా మన ప్లేయర్స్ వల్ల పెరిగింది, ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు. ఓకే, గట్టిగా చెప్పండి అసలు. ఇప్పుడు 3 సమాధానాలు. రెండో ప్రశ్న. భారతదేశంలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఏవి? 3 చెప్పాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. 3. కేరళ. 3. రాజస్థాన్ రాంగ్ ఆన్సర్. మధ్యప్రదేశ్ రైట్ ఆన్సర్. కేరళ రాంగ్ ఆన్సర్. తమిళనాడు రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాంగ్ ఆన్సర్. టోటల్గా రాంగ్ ఆన్సర్. చేతిలో డబ్బులు పోయనే. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు అవి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆల్రెడీ 1 గెలిచారు. ఇప్పుడు ఫైనల్గా గెలిస్తే టై అవుతుంది. అప్పుడు సిస్టర్కి మామయ్య గారికి పోటీ. మీరు కొంచెం బలం ఉపయోగిస్తే బాగుంటుందని నా కోరిక. కమాన్ ఈజీ. ఇప్పుడు ఇది చెప్తే టై అవుతుంది. మీరు మిస్ అయితే వాళ్ళు గెలుస్తారు. రెడీ? 2 లేదా అంతకన్నా ఎక్కువ చక్రాలున్న వాహనాలు ఏవి? ఆటో, రిక్షా, లారీ, బస్సు. 2 లేదా అంతకన్నా ఎక్కువ. 2 లేదా అంతకన్నా ఎక్కువగా. ఆటో, బస్సు, లారీ, రోడ్ రోలర్, రిక్షా. సరే, ఇవన్నీ కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న చక్రాలు. ఇప్పుడు మీరు చేసింది ఏంట్రా అంటే టై చేశారు. మీరిద్దరు రండి, ఇటు రండి ఇద్దరు. ఇప్పుడు మళ్ళీ టై అయితే మీకు 20,000, మీకు 20,000. బాగా గట్టిగా తిప్పండి. మీరు ఇటు రండి.
తిప్పండి గట్టిగా. Come on, come on. ఓకే, సో ఫైనల్ గా లక్కీ హ్యాండ్. ఎస్ సార్. సో లక్ నమ్మాలి మనం. 40,000. 40,000. సో నిజంగానే సూపర్ 5 అంటే సూపర్ 5. ఈ మధ్య చాలా ఎపిసోడ్స్ లో ఈ చక్రం చాలా డాన్స్ చేస్తోంది. సో ఇప్పుడు మీరు చిన్నవారి ఫ్యామిలీ 60,000. సో కొత్త కాపు వారి ఫ్యామిలీ 30,000. సో 60,000, 30,000 కాబట్టి ఈ ఫైనల్ రౌండ్ మీతోనే మొదలెడతాం. కానీ ఇందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీ నలుగురు ఆడొచ్చు, లేకపోతే మీ నలుగురు మారచ్చు. మీరు అంతే. సో ఏంటి ఆడుతున్నారా, మీరే మారుతున్నారా? ఆల్ 4. ఆల్ 4. మీ కొత్త నలుగురు వచ్చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ 30,000 సేఫ్, మీ డబ్బు మీదే. అలాగే మీ 60,000 మీ డబ్బు మీదే. వీటితో పాటు ఈ రౌండ్లో గెలిచిన వాళ్ళకి ఒక బంపర్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రౌండ్ గెలిచిన వాళ్ళే ఈ ఎపిసోడ్ కూడా గెలిచినట్టు, వాళ్ళే విన్నర్స్ అవుతారు. మరి ఆ బంపర్ ప్రైజ్ ఏమిటో, ఆ బొమ్మ ఏమిటో, వాటమ్మా, వాట్ ఈస్ దిస్ బొమ్మ? మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. అందులో ఒక బొమ్మ మీకోసం ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రీజ్ అయిన బొమ్మ ఇక్కడ ఈ బాక్సుల్లో ఉంది. సేమ్ బొమ్మ. అందులో మీకు మంచి క్లూస్ దొరుకుతాయి. ఆ క్లూస్ని, ఆ కలర్స్ని, కాంబినేషన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఒక టీం వర్క్తో మీరు వీటన్నిటినీ ముందు ఇక్కడికి తెచ్చుకోవాలి. దీని మీద అదే బొమ్మని మళ్ళీ మీరు ఇక్కడ రెడీ చేయాలి. మీకు టోటల్గా 180 సెకండ్స్. సో ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు ఈ డబ్బులతో పాటు ఈ ఎపిసోడ్ని గెలవడంతో పాటు ద బంపర్ ప్రైజ్. రెడీగా ఉంది మీకోసం ఫ్రిడ్జ్. సో మీ బొమ్మని, మీ పోస్టర్ని చూసేయండి. యాక్చువల్గా మంచి క్లూస్ ఉన్నాయి ఇందులో. మెయిన్గా టీం వర్కే. సో వచ్చేయండి నలుగురు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెడీ, స్టార్ట్ చేయండి. మిడిల్.
వెల్ డన్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. యాక్చువల్గా ఇందులో కొన్ని మంచి క్లూజ్, ఆ క్లూజ్ని పట్టుకోగలిగారు. సో ఇప్పుడు 171లో మీరు చేశారు. ఇప్పుడు మీరు టార్గెట్ 170. ఎస్, మీ బొమ్మ చూసాం. క్లౌడ్స్ చూసుకోండి కరెక్ట్గా. వచ్చండి. Time starts now. అన్ని రావాలి. Now. సో 60,000 ఫ్రిడ్జ్ ఎపిసోడ్ విన్నర్. సో సూపర్ 5లో లక్, అలాగే ఫైనల్ గా 2 బాక్సులే చూసారా, 2 బాక్సెస్, చిన్నది మిస్ అయింది. బట్ స్టిల్ మంచి అమౌంట్ గెలుచుకున్నారు. వచ్చేయండి. సో 30,000 అండ్ ఎపిసోడ్ రన్నర్. నీళ్లు అన్ని ఒక చోట చేరితే ఒక సముద్రం అవుతుంది. చెట్లు అన్ని ఒక చోట పెరిగితే అది ఒక అడవి అవుతుంది. బంధువులు అందరూ ఒక చోట కలిస్తే ఒక పండుగ అవుతుంది. ఆ పండుగకు వేదికే మనం. సో ఫ్యామిలీలో ఆల్రెడీ 100 అన్నారు పెద్ద ఆయన, 101 కూడా రెడీగా ఉన్నారు. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు, అసలేం దోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసుందా? నిన్న నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా?
అలాగే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం 2 కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి. It's a family party. It's a family party. It's a family